హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మ్యారేజ్ అయ్యి చాలా రోజులు అయిపోతుంది. ఇంకా వీడియోస్ అయితే 1 బై 1 అప్లోడ్ చేస్తున్నాను కదా. ఇంకా ఇదైతే లాస్ట్ అనమాట. ఇంకా మ్యారేజ్ కోసము ఫంక్షన్ హాల్కి వెళ్ళడానికి ముందుగా అయితే మా సైడ్ చాలా వరకు సాంప్రదాయాలు డిఫరెంట్గా ఉంటాయి. చాలా బాగుంటుందన్నమాట. ఇంకా అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను. ఫంక్షన్ హాల్కి వెళ్ళడానికి ముందుగా అయితే అందరం కూడా కొంచెం పెద్దలాడే లేచేసామన్నమాట. లేచిన తర్వాత ఇలాగ అందరం కలిసి ఇంకా ఆడపడుచులు ఉంటారు కదా, అందరం కలిసి అయితే ఇంకా పుట్ట దగ్గరికి వెళ్తామన్నమాట. పుట్ట దగ్గరికి వెళ్ళేసి అక్కడ నుంచి కొంచెం ఎర్రమట్టి అయితే తీసుకొని వస్తాము. పుట్టమన్ను అంటారు కదా, అది అయితే తీసుకొచ్చేస్తామన్నమాట. ఇలాగా ఇంకా అందరూ ఇంకా డోలు బాజాతోనే వెళ్ళేసి చక్కగా తీసుకొని వస్తామండి. ఇలాగ ఎర్రమట్టి అదంతా తెచ్చుకున్న తర్వాత ఇలాగ ఇంటి దగ్గర అయితే దృష్టి అది తీసేస్తారనమాట. తీసిన తర్వాత ఇంకా మళ్ళీ అలవేలి కుండలు అంటారు కదా, వాటి కోసం కూడా మళ్ళీ వెళ్ళాల్సింది ఉంటుందన్నమాట. ఇంకా ముందుగా అయితే ఇక్కడ ఎర్రమట్టి అయితే మేము ఇంటి ముందు అరుగు వేస్తారనమాట. ఇలాగా ముందుగానే మనం చల్లుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటాం కదా. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, ఇదేనమాట పుట్టమన్ను అంటారు. ఇంకా ఇలాగ దీపం అది తీసుకొని వెళ్తామన్నమాట. అక్కడ కూడా పుట్ట దగ్గర పూజించుకొని ఆ తర్వాత ఇక్కడ కొంచెం ఎర్రమట్టి ఇలాగ తీసుకొచ్చేసి మన ఆడపడుచుతో అయితే ఇలాగ మనము అలికిచ్చేస్తామన్నమాట. మేమైతే మా అత్తయ్యతో చేయిస్తున్నాము, పెద్ద అమ్మడే కాబట్టి. ఇంక ఇక్కడైతే అందరూ కలిసి అయితే ఇక్కడ అలికేస్తున్నారండి. ఇలాగా అరుగు అంటారు మా సైడ్ అయితే ఇది. ఇంకా ఎంతమందికి తెలుసు నాకైతే తెలియదు, కానీ చాలా బాగుంటుందన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడాను చాలా బాగా చేస్తారనమాట. ఇంక ఇక్కడైతే ఇక తెచ్చుకున్న మట్టిలో అయితే వాటర్ అది పోసేసి చక్కగా మెత్తగా కలిపేసి ఇంకా ఒక అరుగు టైప్లో చేస్తారనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా చేసిందో. ఇలాగ చేసేసి మనకి ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత అమ్మాయి మన ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ కొన్ని ఫార్మాలిటీస్ అయితే ఉంటాయన్నమాట. అవన్నీ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎరువు తీసేసి మనం మొక్కలలో కానీ నీళ్ళల్లో కానీ వేసేసుకోవటమేనమాట. ఇలాగ వేసిన తర్వాత ఇంకా మేమైతే ముగ్గులు అవి వేసేస్తున్నాం అనమాట. దీనిపైన చక్కగా మనము ముగ్గులు వేసేసి పసుపు కుంకుమ గిన్నె వేసేసేయాలన్నమాట. ఇక్కడ ముగ్గు అది వేసేస్తున్నాను. ఇక్కడైతే ఇక్కడ ముగ్గు పసుపు కుంకుమ వేసేసిన తర్వాత మళ్ళీ అలవేరి కుండలు అంటారు కదా, వాటి కోసం కూడా వెళ్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడైతే పసుపు కుంకుమ వేసేసి మళ్ళీ దీపం అయితే తీసుకోవాలన్నమాట. ఇంకా దీపంకి అన్నీ రెడీ చేసేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్షంతలు, పసుపు కుంకుమ, పువ్వులు ఇవన్నిటితో అయితే ఇక్కడ రెడీ అయితే చేసేసామన్నమాట. ఒక బ్లౌజ్ పీస్ కూడా పెడతారు. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, కుండలు అయితే రెడీ చేస్తున్నారనమాట. ఇవైతే మనకి వరాసగళ్ళ వాళ్ళ ఇంట్లో అయితే పెట్టుకోవాలన్నమాట. మేమైతే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే పెట్టామన్నమాట. ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంకా అవన్నీ కూడా ఇలాగ ఒక కొత్త బుట్ట తీసుకొని అందులోకి అయితే పెట్టేసుకొని తీసుకొచ్చేసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ పెళ్లి కూతురు వాళ్ళ ఇంటి దగ్గరకు కూడా వెళ్ళాలన్నమాట. డోలు సన్నవి తీసుకొని పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి ఇంకా పెళ్లి కూతురుని అయితే వాళ్ళ మేనమామ వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చేసి వాళ్ళ ఇంట్లో వదిలేసిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రాసెస్ అయితే ఉంటుందండి. చాలా బాగుంటుందన్నమాట. ఇంకా పెళ్లి కూతురుని అయితే వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పెళ్లి కూతురు వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే తీసుకొచ్చేస్తున్నాం అనమాట. ఇలాగ బండి మీద అయితే ఎక్కించేసుకొని తీసుకొస్తారండి. ఇంకా ఇలాగా చక్కగా పెళ్లి కూతురుని అయితే తీసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఇక్కడ కూడా ఒక చిన్న ప్రాసెస్ అయితే ఉంటుంది. అది కూడా మీ అందరికీ చూపించేస్తాను, చూసేసేయండి. ఇంకా ఇక్కడైతే ఈ పెళ్లి కూతురు వాళ్ళ మామయ్య వాళ్ళ ఇల్లు ఒక 5 మినిట్స్లో రావచ్చు అనమాట, నడుచుకుంటూ దగ్గరేనండి. ఇంకా ఇక్కడైతే ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇంకా అమ్మాయిని అయితే ఇంటి దగ్గర ఇంక ఇక్కడ అమ్మాయిని అయితే తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అబ్బాయి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలన్నమాట. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అండి. అరుగు కూడా వేసేసేయాలి. అమ్మాయి వాళ్ళ ఇంట్లో వేయాలి, అబ్బాయి వాళ్ళ ఇంట్లో కూడా వేయాలన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మాయిని అయితే ఇంట్లోకి పెట్టేసిన తర్వాత మళ్ళీ అబ్బాయి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేయాలండి. మళ్ళీ అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మనం ఇందాక చూపించిన కుండలు అయితే మనం తీసుకొని వెళ్ళి అమ్మాయి వాళ్ళ ఇంట్లో అప్పచెప్పాలన్నమాట. ఈ కుండలు తీసుకొని వెళ్ళేటప్పుడే ఈ సేమ్ ఇంకా అబ్బాయిని కూడా మనం మనతో పాటు తీసుకొని వెళ్ళాలన్నమాట. అక్కడ ఒక చిన్న పని ఉంటుంది కదా, ఒక సాంప్రదాయం అని చెప్పాను కదా, అది కూడా ఉంటుందన్నమాట. అబ్బాయి చేతులు అయితే ఒక కుండ అయితే పెట్టేసేయాలన్నమాట. ఇంకా ఇలాగ మేమందరం కూడా కలిసి అబ్బాయినను అలాగే కుండల్ని తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇంకా తీసుకొని అబ్బాయిని అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళాలన్నమాట. ఇంకా కొంచెం దూరమే కాబట్టి ఈ ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంక ఇక్కడైతే
చూస్తున్నారు కదా, అబ్బాయిని తీసుకొని అయితే వెళ్తున్నారనమాట. అబ్బాయిని తీసుకొని వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఈ కుండలు అవి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో అయితే మనము ఇచ్చేయాలన్నమాట. కొన్ని అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెట్టేసి మళ్ళీ కొన్ని తీసుకొని మళ్ళీ మన ఇంటికి అయితే వచ్చేసేయాలన్నమాట, అబ్బాయి వాళ్ళ ఇంటికి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, కుండల కోసం అయితే అక్కడ రెడీ చేసి పెట్టేశారనమాట. ఇంకా ఇక్కడైతే మంచం వేసేసి దానిపైన అయితే చాప వేసేసి ఇంకా మనకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేస్తూ ఉంటారనమాట. ఇంకా మనకి తోరణాలు కట్టడానికి అలాగే అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసేస్తూ ఉంటారనమాట పెద్ద మనుషులు అయితే అక్కడ. ఇంకా నెక్స్ట్ అమ్మాయిని అయితే ఇంట్లో నుంచి బయటికి తీసుకొస్తారండి. ఇంకా ఇక్కడ వచ్చేసి చూపించాను కదా ఇందాక, మంచం వేసి దానిపైన చాప వేస్తారు కదా. ముందుగా అయితే అబ్బాయిని అయితే కూర్చోబెట్టిన తర్వాత నెక్స్ట్ అమ్మాయిని కూర్చోబెట్టి ఇంక ఇక్కడ నేను ఒక షార్ట్ వీడియోలో అయితే పెట్టాను కదా, అలాగైతే చేయిస్తూ ఉంటారు. ఇది ఒక చిన్న సాంప్రదాయమేనండి, ఎవరు తప్పుగా అయితే తీసుకోకండి. ఎవరి సైడ్ ఎలా ఉంటుందో మనకి తెలియదు కదా. ఇదైతే నేను నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాను, మా పెళ్ళిలో కూడా చేయించారనమాట. ఇంక ఇలాగైతే కొంచెం నాకు తెలిసిన వరకు అయితే కొంచెం అబ్బాయికి అమ్మాయికి ఆ కనెక్షన్ రావడానికి అంటే కొంచెం ఫ్రీగా ఉండడానికి ఏమో చేయిస్తున్నారు. ఇంతకుముందు వాళ్ళు కదా, ఇంతకుముందు ఇంత ఫ్రీగా ఉండేది కాదు కాబట్టి ఇవన్నీ పెట్టారనుకుంటా. ఇప్పుడైతే ఫోన్లలో అవి ఇవి మాట్లాడుతూనే ఉంటాం, కానీ ఇంకా అప్పట్లో ఈ కొంచెం అబ్బాయికి అమ్మాయికి అంటే కొత్తగా ఫీలింగ్ రాకుండా ఉండడానికి ఈ ప్రాసెస్ ఏమైనా చేసేవారేమో నాకు తెలిసినంతవరకు అయితే. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా ఈ మంచం అది తీసేసిన తర్వాత నెక్స్ట్ మనకి చాప వేసేస్తారండి. వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి దానిపైన పీటలు పెట్టేసిన తర్వాత ఇంకా మంగళాయన వచ్చేసి అమ్మాయికి అబ్బాయికి గోర్లు అనేది శుభ్రం చేస్తారనమాట. ఇది కూడా ఒక ప్రాసెస్ అనమాట, ఒక దృష్టి అనేది పోయినట్టుగా ఉండడానికి కోసం అనమాట. ఇంక ఇలాగా పీటలు అవి వేసేసి దానిపైన మళ్ళీ టవల్ పెట్టేసిన తర్వాత ఇంకా అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టేసి ఇంకా మంగళాయన వచ్చేసి మనకి చక్కగా కాళ్ళ గోర్లు అయితే తీస్తారనమాట. ఇదైతే మేము కాళ్ళ గోర్లు తీసే కార్యక్రమం అంటాం అనమాట. ఇంకా మ్యారేజ్ 8:40కి ఉండింది కదా, ఇవన్నీ అయితే చాలా త్వరగా అయితే పూర్తి చేసేసామన్నమాట. చాలా టైం అయితే పట్టింది, అంటే ముందు తొందరగా లేవడం వల్ల ఇవన్నీ కూడా కొంచెం ఈజీగా అయిపోయాయి అనమాట. ఇంకా ఇలాగ చూస్తున్నారు కదా, ఇలాగ అబ్బాయికి ముందుగా అయితే కాళ్ళ వేర్లు తీసేస్తూ ఉంటారు, అంటే జస్ట్ అలా టచ్ చేస్తారు అంతే, దృష్టి పోవడానికి అంతే తప్ప ఇచ్చి పెద్దగా ఏమీ లేదులేండి. ఇంకా మామూలు అలాగ అమ్మాయికి అబ్బాయికి చేసేసిన తర్వాత దృష్టి అంతా పోతుందని, అంటే అప్పుడు పాతకాలంలో అలాగా చెప్పేవాళ్ళు అనమాట. మా సైడ్ అయితే ఇలానే చేస్తారండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా ఇలాగ చేసేసిన తర్వాత నెక్స్ట్ అమ్మాయికి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఇంకా అబ్బాయికి అమ్మాయికి చేసేసి గోర్లు అనేది తీసేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ బట్టల పైన అయితే ఉండకూడదండి, మళ్ళీ నెక్స్ట్ వెంటనే స్నానం అది చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదంతా దృష్టి పోయినట్టు అనమాట. ఈ దృష్టి ఇవన్నీ తీసేసిన తర్వాత నెక్స్ట్ వెంటనే ఇంకా అమ్మాయి అయినా అబ్బాయి అయినా స్నానం చేసేసి మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్ హాల్కి అయితే బయలుదేరాలన్నమాట. మళ్ళీ ఇక్కడ కావాల్సిన తలంబ్రాల బియ్యం ఇవి కూడా కలుపుకునే ప్రాసెస్ ఉండింది కదా, మళ్ళీ అవి కూడా కలుపుకోవాలన్నమాట. ఈ పని అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అలానేనమాట తలంబ్రాల బియ్యం కూడా కలిపేస్తున్నాము మేమైతే ఇక్కడ. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మాయికి అబ్బాయికి అలా చేసేసిన తర్వాత 1 by 1 జంటలు అందరూ వచ్చేసి ఆశీర్వదిస్తూ ఉంటారనమాట. ఇంక ఇలాగా ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా 1 by 1 అందరూ వచ్చేసి ఆశీర్వదిస్తూ ఉంటారనమాట. ఇంకా అబ్బాయిని అమ్మాయిని ఇలాగ కాయిన్స్ అవి తీసేసుకొని మనం కూడా దృష్టి తీసేస్తామన్నమాట. మంగళాయన తీసేసిన తర్వాత నెక్స్ట్ ఇలాగ తల్లిదండ్రులు, మేనత్తలు, మేనమామలు ఇంకా వీళ్ళందరూ ఉంటారు కదా, 1 రూపీ కాయిన్, 2 రూపీస్ అలాగా తీసేసుకొని వాళ్ళిద్దరి పైన దృష్టి తీసేసి ఇంకా వాటర్లో వేసేసిన తర్వాత నెక్స్ట్ ఇంక అక్షింతలు అనేవి వేసేస్తారనమాట. సేమ్ ప్రాసెస్ అండి, అందరూ కూడా సేమ్ ఇలానే చేసేస్తారనమాట. ఇంకా ఇలాగ ఎంతమంది ఆశీర్వదిస్తే అంత మంచిది కదా కొత్త జంటని. ఇంక ఇలాగ అందరూ ఆశీర్వదించిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే తలంబ్రాల బియ్యం కూడా కలిపేస్తున్నాం అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి పెద్ద మనుషులు కూడా అందరూ కూడా ఆశీర్వదిస్తారండి 1 by 1. ఇంక ఈ పని అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ పెళ్లి కూతురుని అయితే ఇక్కడ సింపుల్గా రెడీ చేయించేసి ఇంకా ఫంక్షన్ హాల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాను అనమాట. అమ్మాయి అయితే ఇంకా వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇంకా మళ్ళీ అబ్బాయిని తీసుకొని వెళ్ళాలన్నమాట మనము. ఇంకా నేనైతే ఇంట్లో ఉన్న దండలు మనకి కావాల్సినవి అన్నీ కూడా తీసుకెళ్తున్నాను ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే. ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదా
దండలు అవి అయితే తీసుకెళ్తున్నాను. ఇంకా అబ్బాయిని కూడా సేమ్ అండి. ఇంకా డోల్ బాజాతో అయితే ఇంకా అబ్బాయిని అయితే తీసుకొని ఫంక్షన్ హాల్కి అయితే మేము కూడా బయలుదేరామన్నమాట. ఇంకా అప్పటికైతే 7:30 అయిపోయిందండి. ఇంకా మళ్ళీ ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళేసి అలాగే అక్కడ అమ్మాయిని రెడీ చేయించాలి. నెక్స్ట్ అబ్బాయిని కూడా రెడీ చేయించాలి. అది కాకుండా ఇంకా నెక్స్ట్ అమ్మాయిని తీసుకెళ్ళగానే గౌరీ పూజ అనేది ఉంటుంది కదా, ముందుగా అయితే గౌరీ పూజ కోసం ఇంటి దగ్గర నుంచే రెడీ అయితే వెళ్ళిపోయిందనమాట. ఇంక ఇలాగ దృష్టి అది తీసేసిన తర్వాత అబ్బాయిని ఇంకా అలాగే మేమందరం కలిసి అయితే ఇంకా ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా అయితే హడావుడి అయిపోయిందండి. వీడియోస్ అయితే పెద్దగా ఏం తీయలేదండి, ఇంకా సింపుల్గా అయితే తీసేసాను. ఇంక ఇక్కడ చూపిస్తున్నారు కదా కారు అనమాట. కారు డెకరేషన్ అయితే ఇలా ఉండింది. ఇంకా మేమందరం కలిసి ఫంక్షన్ హాల్కి అయితే ఈ కారులోనే వెళ్ళామన్నమాట. నెక్స్ట్ ఇంకా ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ఎలాంటి విఘ్నాలు లేకుండా విఘ్నేశ్వరుడు అయితే ముందుగానే ఉన్నారు. ఇంకా చూస్తున్నారు కదా ఫంక్షన్ హాల్ మొత్తం కూడా ఇలా ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే గౌరీ పూజ అనేది స్టార్ట్ అయిపోతూ ఉందన్నమాట. అమ్మాయిని అయితే కొన్ని పిక్చర్స్ అయితే తీస్తూ ఉన్నారు గౌరీ పూజకి ముందుగా అయితే. ఇంక ఇలాగైతే అన్నీ తీస్తూ అయితే రెడీ అయిపోయామన్నమాట. మేమే ముందుగా వచ్చామన్నమాట. ఇంకా పెళ్ళికి రావాల్సిన వాళ్ళు అందరూ కూడా పెళ్ళి అయిపోయిన తర్వాత అయితే వచ్చారండి. ఇంకా ఇదేనమాట ఫంక్షన్ హాల్ డెకరేషన్ అయితే. అలాగే రిసెప్షన్కి కూడా వేరే డెకరేషన్ చేయించారు, అది కూడా తర్వాతకైతే చూపించేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఆ అయ్యగారికి అయితే అన్నీ రెడీ చేసేసుకొని పెట్టేసుకుంటున్నారనమాట. కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదండి పెళ్ళికి ముందు గౌరీ పూజ, అలాగే అబ్బాయికి అయితే విఘ్నేశ్వరుని పూజ అవన్నీ అయితే చేయించారు. చాలా చాలా గ్రాండ్గా మంచి హ్యాపీగా అయితే మ్యారేజ్ అనేది జరిగిందనమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా 1 by 1 అయితే అందరూ అయితే వస్తూ ఉన్నారు. ఇంకా అబ్బాయికి అయితే కాళ్ళు కడగడము ఇంకా ఇలాంటివన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా అయ్యగారు వాళ్ళు అయితే పూర్తి చేయించేస్తున్నారనమాట. ఇక్కడైతే 1 by 1 పనులు అన్నీ జరుగుతున్నాయి. ఒకవైపు అమ్మాయిని అయితే గౌరీ పూజ తర్వాత ఇంకా అమ్మాయిని రెడీ అయితే చేయించేస్తున్నారనమాట పక్కన రూమ్లో. ఇంకా అంతలోపు అబ్బాయికి అయితే పూజ అది చేయించేస్తున్నారనమాట. ఇక్కడ అబ్బాయికి అమ్మాయికి పూజ ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పెళ్ళి అనేది స్టార్ట్ అయిపోతుందన్నమాట. ఇక్కడైతే కాళ్ళు అయితే కడిగేస్తున్నారండి పెళ్ళి కొడుకువి. ఆ తర్వాత ఇంకా పారాని అవి కూడా పెట్టేయాలన్నమాట. కాళ్ళు కడిగేసి పారాని పెట్టేస్తున్నారు. ఇంకా పెళ్ళి అయితే స్టార్ట్ అయిపోతుందన్నమాట. వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి.